ది క్రిక్ స్కూల్ నిర్వాకం 30,000 ఫీజు పెండింగ్ ఉందని పాఠశాల ముగిసిన విద్యార్థిని స్కూల్ నుండి తిరిగి ఇంటికి పంపని వైనం. విద్యార్థి తల్లిదండ్రులు పాఠశాలకు వస్తున్నారని తెలిసి బైక్పై ఇంటికి పంపే ప్రయత్నం. 4వ తరగతి చదువుతున్న సూర్యాంత్ సింగ్ తండ్రి పాఠశాల యాజమాన్యంపై ఆగ్రహం. యాజమాన్యాన్ని ప్రశ్నించేందుకు వచ్చిన విద్యార్థి తండ్రిని ఫీజు కట్టలేదంటూ అవమానం. అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్. सर आपको 2 घंटा टाइम दिया अरेंजमेंट करने के लिए। 2 घंटे में नहीं था, 2 घंटा 6 बजे तक कोई था, एक सिक्योरिटी था और एक आदमी कोई ट्रांसपोर्ट वाला। Just then I left I was here। 6 o'clock तक उसको 5 बजे उसका पेट में दर्द हो गया, खाना वाना नहीं खाया था, पूछ लीजिए एक बार। हमारा प्रॉब्लम नहीं था। तो लाए क्यों स्कूल से बच्चे को घर से लाए तो छोड़ना आपका प्रॉब्लम नहीं है, आपका रिस्पांसिबिलिटी नहीं है मैडम, छोड़ना। लाने के बाद फोन किया कि नहीं, पेरेंट को फोन किया ना। पेरेंट क्या बोला आज तो कम से कम देख रहा है, ड्राप कर दो, कल सुबह 9 o'clock। सर we told that we cannot because fees was not paid। हिंदी में बोलते हैं, हिंदी में बोलते हैं। तमुड़ एमैंदे मैं बोला ना मैं आ रहा हूँ। छोटू क्या हुआ? अंकल बोले कि ये मैं आपको छोड़ देता तो बस में नहीं बैठा है, पूरा बोल क्यों नहीं बैठा है बताओ तब। क्योंकि ये वो बोले कि ये अभी आपका फीस नहीं भरा है इसलिए। कैसा फीस? कई का फीस? ये वो बस फीस कितना भरने के लिए बोला आपको? पता नहीं, पापा को बोले। तेलुगु आते है आपको? हाँ आता है। तेलुगुలో చెప్పేమైందో? वो పొద్దున్న స్కూల్కి ఎట్లా వచ్చినావు? बस तो ఏ బస్సు? 108 मैंने स्कूल बस बार बोलो। स्कूल बस లో వచ్చిన। స్కూల్ బస్సులో ఎక్కడి నుంచి వచ్చినావు స్కూల్ బస్కి? మేడ్చల్ టీచర్స్ కాలనీ రతంశాల। ఇప్పుడు సాయంత్రం స్కూల్ అయిపోయినాక ఏమన్నారు? చెప్పిర్రు నీ ఫీజు కట్టలే బస్ ఫీజు, అందుకే నేను నీ డాడీకి కాల్ చేస్తున్నా ఆయన వస్తాడు। ఇంటికి పంపించలే స్కూల్లో బస్లో. ఇప్పుడు నువ్వు ఏం చేసినావు మరి? ఆడ కూర్చున్నా। ఇప్పుడు మీ పేరెంట్స్ వస్తే ఏం చేశారు సారు? ఆయన చెప్పిండు నేను డ్రాప్ చేసేస్తా ఇంటికి। ఏం పేరు సార్ పేరు? తెలియదు। ఆల్రెడీ 1 year ఫీజు 1,00,000 రూపాయలు నేను హాఫ్ నుంచి ముందు ఎక్కువ కట్టేసాను ఆల్రెడీ। నేను ఆల్రెడీ మధ్యాహ్నం ఫోన్ వచ్చింది నాకు స్కూల్ నుంచి। నేను ఏం చెప్పినా రేపు మార్నింగ్ 9 o'clock మొత్తం బిల్లు పేమెంట్ ఎంత పెండింగ్ ఉంది మొత్తం కట్టేస్తా। వాళ్ళు ఏం చెప్పినాడో సరే ఓకే। మళ్ళీ 4 గంటకి బస్లా డ్రాప్ చేయాల టైంలో నా కొడుకులా ఫోన్ చేపించి చెప్తున్నాడు నీ కొడుకుకి నేను తీసుకోడు ఫీజు కట్టే లేకపోతే తీసుకెళ్తా। నేనేం చెప్పినా రేపు నాకు టైం ఇచ్చినా కదా 9 o'clock కట్టలేకపోతే లేకపోతే ఈరోజు డ్రాప్ చేయి, రేపు నుంచి నా కొడుకుకి తీసుకురావద్దు బస్సులో నేను ఫీజు కట్టలేకపోతే। మళ్ళీ కూడా ఇలా ఈ స్కూల్లో బంధక్ పెట్టి ఇప్పుడు చూడండి 6:30 అయింది టైము, ఇప్పుడు కూడా ఈ స్కూల్లో బంధక్ పెట్టి పట్టుకున్నాడు, నా కొడుకుకి డ్రాప్ చేయలేదు। స్కూల్ పేరు ద క్రీప్ మెర్చల్లో। ఈ స్కూల్ 3:30కి అయిపోతుంది, 4 గంటకి నా ఇంటిగా ఉంటాడు। నేను నా దుకాణం తుఫ్రాను, నేను ఇక్కడ నుంచి 3 గంటలు పడుతుంది నాకు రావాలకి। నా భార్య ఇంటిలో ఉంటుంది, లేకపోతే ఒక్కోసారి డ్యూటీ పోతుంది। అండ్ 3:30 నుంచి స్కూల్ అయిపోతే 6:30 ఈ స్కూల్లో ఇప్పుడు టైం చూడండి 6:06 ఈ స్కూల్లో బంధక్ పెట్టుకున్నాడు। నేను ఆల్రెడీ రిక్వెస్ట్ చెప్పినా మధ్యాహ్నం గంటకి 9 o'clock నేను స్కూల్ కా ఫీజు కట్టేస్తా। వాళ్ళు ఏం చెప్పినాడు ఓకే, మళ్ళీ 4 గంటకి డ్రాప్ చేయలేదు వాళ్ళు। ఇప్పుడు ఈ టైంలో కూడా ఈ స్కూల్లో బంధక్ పెట్టుకున్నాడు వాళ్ళు। 1 o'clock ఫోన్ వచ్చింది, 9 o'clock వచ్చి కట్టేస్తా ఫీజు। हिंदी में बोलते मैं उतना कल सुबह आकर 9 बजे तक आपका फीस जो है क्लियर कर देते। वो बोले ओके। फिर 9 घंटा से ना पिलर फोन से पूछना हिंदी में बोलो। वो 4 बजे मेरे बच्चा से फोन करा कि तुम्हारा बच्चा को नहीं ले जाते, स्कूल फीस नहीं ले जाते। मैं बोले मैं भी देखते स्कूल वाला लेकर आया है, स्कूल का ले जाना।